ఈరోజు జలదీక్ష సందర్భంగా కర్నూలు నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి జగనన్నకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాయలసీమ వెనుకపడింది అని అందరూ అంటుంటారు. మరి ఏ విధంగా వెనుకపడింది? రాయలకాలం రత్నాల సీమగా ఉన్న ఈ రాయలసీమ రాళ్ళసీమగా ఎలా మారింది? చరిత్ర మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకు ముఖ్య అంశం కనిపించేది నీటి సమస్య. మన ప్రాంతాలలో నదులు ప్రవహిస్తున్నా ఇన్ని సంవత్సరాలుగా రిజర్వాయర్స్ని ప్రాపర్గా కట్టక ఎక్కడ జలాలని అక్కడ ఎవరి అవసరాలకి వాళ్ళు తీసుకుంటూ మరి రాయలసీమను వెనక్కి తోస్తూ ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇంకా మనల్ని వెనుకబాటుకి వదిలేస్తూ వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పటికీ కూడా మనం గలం విప్పకపోతే, ఇప్పటికీ కూడా మనం పోరాడకపోతే ఎప్పటికీ వెనుకబడిన వాళ్ళంగా ఉండిపోతాం. మరి ఈ పని చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తీసుకోవాల్సిన బాధ్యతల్ని ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్షను చేస్తున్నారు. 3 రోజులు ఈ దీక్షను. మరి ఈ దీక్షను కేంద్ర ప్రభుత్వాలు వీటిని తీసుకొని మరి మనకు న్యాయం చేస్తారు అన్న ఒక ఆశయంతో నదుల పైన జరుగుతున్న అన్యాయాలను మన ముందుకు తీసుకొస్తే, వాళ్ళ ముందుకు తీసుకెళ్తే మనకు న్యాయం చేస్తారన్న ఒక ఆశతో మన ఈ జలదీక్ష చేస్తున్నాము. మనందరికీ తెలిసిందే, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టాన్ని ఏదైతే ఉంచాలో 854 అడుగులకి ఉంచవలసిన నీటిని ఉంచకుండా తగ్గించి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు. పట్టుసీమ కట్టి రాయలసీమకి న్యాయం చేస్తామన్నారు. ఏ విధంగా చేస్తారు? శ్రీశైలంలో ఉన్న మిగులు నీళ్లను వాళ్ళు వాడుకున్న తరువాత మిగిలిన వాటిని నీళ్లను మనకు రాయలసీమకి తరలిస్తారని. మరి ఇప్పుడు వచ్చే ఈ పాలమూరు దిండి ప్రాజెక్టు వల్ల అసలు అక్కడికే నీళ్ళు అందని పరిస్థితుల్లో మరి రాయలసీమకి నీళ్ళు ఎలా ఇస్తారు? అన్ని విధాలుగా నష్టపోతున్న రాయలసీమని ఆదుకునే నాదులే లేరు. మరి ఇన్ని ప్రాజెక్టులు తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఆయన వాళ్ళ ప్రజల కోసం ఆలోచిస్తుంటే మన ముఖ్యమంత్రి మన గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని మనం ఆలోచించాలి. గుండ్రేవుల ప్రాజెక్టు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు, ఆర్డిఎస్ ఇవన్నీ కూడా మనకి కడితే ఈ ప్రాజెక్టులన్నీ వస్తే రాయలసీమకి నీటి కరువు ఉండదు. తెలిసి కూడా వీటి గురించి ఆలోచించకుండా పట్టుసీమ అని వేరే ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నారు. మరి రాయలసీమ ప్రజల గురించి ఆలోచించని వారికి మనం ఖచ్చితంగా మన సమస్యల్ని ముందుకు పెట్టి మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ దీక్షను జగనన్న మన కర్నూలు పట్టణంలో ఈ దీక్ష చేయడం నిజంగా మన అందరం గర్వించదగిన విషయం. మరి సమైక్యంగా ఉంటే ఇటువంటి సమస్యలు రావని ముందు చూపుగా ఆలోచించి సమైక్య కోసం పోరాడాం. అయినా కూడా మన పోరాటాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ సమస్యలు అభివృద్ధి కోసం మేము చాలా చేస్తున్నాము, ప్రతిపక్షాలు ఊరికినే కావాలనే మాట్లాడుతున్నారని అంటున్నారు. నీటి సమస్యనే నీటిని పట్టించుకోకపోతే
ఆ నీరు అనేది లేకపోతే అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనందరికీ తెలుసు, వ్యవసాయం మంచిగా ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ రావాలి. ఇవన్నీ కూడా వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ నీటి గురించి ఏ దానికైతే, ఏ అభివృద్ధి కోసమైతే కనీసం నీరు అవసరమో ఆ నీరు అనేది లేకుండా మన రాష్ట్రానికి చేస్తున్నారు. వలసలు వెళ్ళిపోతున్న ప్రజలను గురించి పట్టించుకోకుండా మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఖాళీ అయిపోతే ఇక్కడ ఉన్న ప్రజలని అంటూ లేకుండా పోతే మరి ఇంకా ఏ ప్రభుత్వం ముందుకు వచ్చి ఎవరిని ఆదుకుంటారు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఈ పోరాటాన్ని మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్ళి జగనన్నకు మద్దతిస్తూ మన అందరం కూడా ఈ పోరాటంలో సమాన భాగస్వాములై ఈ నీటి సమస్యను త్వరగా పరిష్కరించుకొని అభివృద్ధికి ముందుగా పోయేందుకు మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.